చౌటుప్పల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా హిందువులపైన, భారతదేశ సైనికులపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డి భారత సైన్యం యొక్క చరిత్ర తెలియని మూర్ఖుడు. ఆపరేషన్ సింధూర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ప్రేమ పుట్టిన దేశం మీద లేకపోవడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు తెలిపారు. చౌటుప్పల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా హిందువులపైన, భారతదేశ సైనికులపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డి భారత సైన్యం యొక్క చరిత్ర తెలియని మూర్ఖుడు. ఆపరేషన్ సింధూర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ప్రేమ పుట్టిన దేశం మీద లేకపోవడం సిగ్గుచేటు అని బీజేపీ నాయకులు తెలిపారు. ఐఎంఏ పార్టీ ఓటు బ్యాంక్ కోసం హిందువులపైన, భారతీయ జనతా పార్టీ పైన నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదు. పూటకో పార్టీ మారుస్తూ రేవంత్ రెడ్డి తన అవసరం కోసం ఎంతకైనా దిగజారే విధంగా మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. గతంలో భారత సైన్యం యొక్క పోరాటాన్ని అవమానపరిచి మాట్లాడిన కేసీఆర్కి తెలంగాణ ప్రజలు చెప్పిన గుణపాఠమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుందని అన్నది నిజమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కైరంకొండ అశోక్, దూడల భిక్షం గౌడ్, గుజ్జుల సురేందర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చునుకని మల్లేష్ యాదవ్, యాస అశోక్ రెడ్డి, పబ్బతి శేఖర్ గౌడ్, కట్టకృష్ణ, కృష్ణలగోని పాండు, పొట్టపత్తిని బాలరత్నం, పులిగిల శ్రీనివాసచారి, అల్పాస్పేట గౌతమ్, గుర్రం రవీందర్, పాలాది పాండు, మద్దోజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.